మనమందరము క్రిస్మస్ సీజన్‌లో ఉంటున్నాం. అనేకమైనటువంటి కార్యక్రమంలో పాల్గొంటున్నాం. క్వైర్, ఆర్కెస్ట్రా ఇంకా కొన్ని ఇన్‌స్టిట్యూట్స్‌లో డ్రామా వేస్తున్నారు. యేసు పుట్టుక గురించి. రకరకాలైనటువంటి సంతోషకరమైనటువంటి కార్యక్రమాలతో ఈ యొక్క క్రిస్మస్ సీజన్‌లో క్యారల్స్ లో ఇంకా అక్కడక్కడ దేవుని యొక్క పుట్టుక గురించి సువార్తను వెదజల్లుతున్నాం. ఎంతో హ్యాపీయెస్ట్ మూమెంట్‌లో మనం ఉంటున్నాం కనుక ఈ యొక్క క్రిస్మస్‌ని మనము ఇంటి పండుగ అనగా ఇంటిని శుభ్రం చేసుకొని మనము దేవుని ఆరాధించుకుంటాం. ఒంటి పండగ అనగా మంచి బట్టలు వేసుకొని దేవుని మనం ఆరాధిస్తాం. పంటి పండగ అనగా మంచి ఆహారాన్ని క్రిస్మస్ రోజున మనము తయారు చేసుకుంటాం తినడానికి. ఇంకా ఈ విధంగా అనేక విధములుగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అయితే వీ షుడ్ నాట్ మిస్ ద క్రైస్ట్ అనగా యేసుక్రీస్తుని మనం మరవకుండా ఆయనను మనకు హృదయంలోనికి ఆహ్వానించి మన కుటుంబంలోనికి ఆహ్వానించి సెలబ్రేట్ చేసుకున్నట్లయితే ఆ యొక్క క్రిస్మస్ మన యొక్క బ్రతుకులో ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. అటువంటి మంచి క్రిస్మస్ని ఈ యొక్క 2025లో మనము జరుపుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.